ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. సింహం దగ్గర నక్క మంత్రిగా ఉండేది. ఒకసారి సింహం నక్క పని మీద బయటికి వెళ్ళి వస్తుంటే వాటికి ఒక కుందేలు ఒంటరిగా కనిపిస్తుంది. దానితో సింహం, ఏంటి కుందేలు, ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు, ఇక్కడ ఒంటరిగా ఉన్నావేమిటి అని అడుగుతుంది సింహం. నేను మా అమ్మ నాన్నతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఒక తోడేలు మమ్మల్ని తరుముకుంటూ వస్తుండగా మేము ముగ్గురం ఎవరికి తోచిన వైపు వాళ్ళం వెళ్ళాం. తర్వాత చూస్తే మా అమ్మ నాన్న కనిపించలేదు అంటుంది కుందేలు. అయ్యో అలాగా, సరే మీ వాళ్ళు కనపడే వరకు నువ్వు నా దగ్గరే ఉండు కానిరా అని సింహం రాజు అనటంతో కుందేలు సరేనని చెప్పి సింహం నక్కలతో పాటు వస్తుంది. అలా కొంతకాలం గడిచేసరికి కుందేలు సింహానికి బాగా దగ్గరవుతుంది. ఒకరోజు సింహం నక్క కుందేలు షికారుకు వెళ్ళి వస్తుండగా సింహం కాలుకు ముల్లుగుచ్చుకుంటుంది. దానితో సింహం నడవలేని స్థితిలో ఉండగా అటుగా వెళ్తున్న ఒంటె ఏం జరిగిందని సింహాన్ని నక్కను అడుగుతుంది. నక్క జరిగిన విషయం మొత్తం చెప్పి, నిన్ను మా అడవిలో ఎప్పుడు చూడలేదు, ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతుంది నక్క. మాది ఈ అడవికి కొంత దూరంలో ఉన్న ఎడారి. నా స్నేహితుడైన జిరాఫీని కలిసి వెళ్దామని వచ్చాను అంటుంది ఒంటె. మా సింహం రాజు కాలికి ముళ్ళు గుచ్చుకోవడంతో నడవలేకపోతున్నాడు. మహారాజును తన గుహ దగ్గరికి చేరుస్తావా అని నక్క అడుగుతుంది. తప్పకుండా చేరుస్తాను అని సింహాన్ని తన పైన ఎక్కించుకుని సింహం గుహ దగ్గరకు చేరుస్తుంది ఒంటె. తరువాత ఒంటె సింహం రాజుతో, నేను వెళ్ళొస్తాను సింహం రాజా, మీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది. ఒంటె మంచితనం చూసిన సింహం రాజు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా మా దగ్గరే ఉంటావా ఒంటె అని అడుగుతుంది సింహం. ఒంటె కాసేపు ఆలోచించి, సరే మహారాజా, అలాగే ఉంటాను అంటుంది. కానీ నక్కకు మాత్రం ఒంటె అక్కడ ఉండటం అస్సలు నచ్చదు. ఈ సింహం రాజు మొన్నేమో కుందేలును తనతో రమ్మని తీసుకువచ్చాడు, ఇప్పుడేమో ఒంటెని ఇక్కడే ఉండమంటున్నాడు. ఇలా కనపడ్డ వాళ్ళందరినీ తన దగ్గరే ఉంచుకుంటూ పోతే ఇక సింహాన్ని చంపి తను రాజు ఎప్పుడు కావాలి అనుకుంటుంది నక్క. మరుసటి రోజు తెల్లవారేసరికి సింహానికి కాలు నొప్పి మరీ ఎక్కువ అవుతుంది. దాంతో ఒంటె, మహారాజా, నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మీ కాలు నొప్పి తగ్గటానికి ఏదైనా మందు తీసుకొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు నక్క, ఆ వంట మీకు మందు తేవటం ఏమిటి మహారాజా, మీ కాలు నొప్పికి ఏ వైద్యం చేయాలో నాకు బాగా తెలుసు, నేను వెళ్ళి మందు తీసుకొస్తానుండండి అంటూ నక్క కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవి రెండూ వెళ్ళగానే కుందేలు, మీ కాలు నొప్పి తగ్గాలంటే ముందు మీ కాల్లో ముళ్ళుందేమో నేను చూసి తీస్తా ఉండండి మహారాజా అంటూ సింహం కాల్లో ఉన్న ముళ్ళును తీసేస్తుంది కుందేలు. దాంతో సింహం కాలు నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. మరోవైపు నక్క ఒక ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి, సింహం రాజు కాలికి ముళ్ళు పుచ్చుకున్నది, ఇప్పుడు తాను నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనిద్దరం కలిసి సింహం రాజుని దాడి చేసి చంపామంటే ఈ అడవికి నేను రాజు, నువ్వు మంత్రి కావచ్చు, ఏమంటావు అని ఎలుగుబంటిని అడుగుతుంది నక్క. ఎలుగుబంటి కూడా సరేనని ఒప్పుకుంటుంది. ఇదంతా చూసిన ఒంటె వెంటనే సింహం దగ్గరికి వచ్చి నక్క ఎలుగుబంటి మాట్లాడుకున్నదంతా చెబుతుంది. అప్పుడు సింహం రాజు, ఆ జిత్తులమారి నక్క నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడుస్తుందా, రానివి దాని సంగతి చెబుతాను అంటుంది సింహం. ఇదేమి తెలియని నక్క ఎలుగుబంటిని తీసుకొని సింహం రాజు దగ్గరికి వచ్చి, సింహం రాజా, మీకోసం వైద్యం తీసుకువచ్చాను అని, ఇక మీరు వైద్యం మొదలు పెట్టండి ఎలుగుబంటి గారు అని ఎలుగుబంటి వైపు చూసి సైగ చేస్తుంది నక్క. ఆ ఎలుగుబంటి నాకు వైద్యం చేయటం కాదు, మీ ఇద్దరికి నేను వైద్యం చేస్తాను అంటూ నక్క మీదకు దూకి దాడి చేసి చంపేస్తుంది సింహం. ఇదంతా చూసిన ఎలుగుబంటి భయంతో అక్కడి నుండి పరుగు లంఘించుకొని పారిపోతుంది. తరువాత సింహం రాజు తన అడవికి ఒంటెని మంత్రిగా చేసి కుందేలు తల్లిదండ్రులను వెతికించి దాన్ని తన తల్లిదండ్రులకు అప్పగిస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.